హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పావాగఢ్ ఆలయం దర్శించుకుందాం. ఇంకా ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం చాలా ఎత్తులో ఉన్నందువలన సగభాగం వరకు బస్సులో వెళ్ళవచ్చు. అక్కడి నుండి రోప్వే ద్వారా మాత్రమే వెళ్ళగలం. కొండ శిఖరంపై నిర్మించబడి ఉంటుంది. ఇది సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఇది శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి తన శరీరాన్ని యజ్ఞంలో ఆహుతి చేసినప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 51 భాగాలుగా విడగొట్టాడు. ఆ భాగాలు భూమి మీద వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. వాటిలో ఒక ప్రదేశం పావాగఢ్. ఇక్కడ సతీదేవి యొక్క కాలివేలు పడ్డాయని విశ్వాసం. అందువల్ల ఇక్కడ కాళీమాతను శక్తి రూపంగా ఆరాధిస్తారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ఇదంతా బయట ప్రదేశం అన్నమాట. అంతా చుట్టూ ఈ ప్రదేశం అంతా చాలా బాగుంటుంది. ఇది గోపురం. ఇక్కడ బయటకు వచ్చేసి అక్కడక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మెట్ల ద్వారానే కిందకి వెళ్ళాలి. ఇక్కడ నుండి చూస్తుంటే కొండ మీద నుండి వ్యూ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. అందరూ వెళ్ళండి. ఇది అమ్మవారి శక్తిపీఠం కాబట్టి మీరందరూ వెళ్ళి దర్శించాలని కోరుకుంటున్నాను. దసరా ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారంట. చూడండి వ్యూ కొండ మీద నుండి ఎంత బాగుందో. మళ్ళీ ఇక్కడ నుండి మనం రోప్వే ద్వారానే కిందకి వెళ్ళాలి. చూడండి పైనుండి వ్యూ, రోప్వేలో నుండి వ్యూ చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా. వచ్చేసాం. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.